ఆచి చికెన్ మసాలా. ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి రెడీ అవుతోంది. ఐక్య ఉద్యమాలకు కూడా సిద్ధమని జేఏసీ తేల్చెప్పింది. ఉద్యోగులకు సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలని కోరారు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ అరియర్స్ చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. ఐక్య ఉద్యమాలకు కూడా సిద్ధమని ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. జూన్ 25 నుంచి జులై 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ సన్నద్ధత సమావేశాలు నిర్వహించనున్నారు. అన్ని డివిజన్ స్థాయిలో డివిజన్ల సమావేశాలు నిర్వహించాలని 25/6/2026 నుంచి వచ్చే నెల అంటే 17/2026 లోపు రాష్ట్రంలో అన్ని డివిజన్ స్థాయి సమావేశాలు ఆయా జిల్లా చైర్మన్లు నిర్వహించి ఆ డివిజన్ సమావేశాలు పూర్తవగానే డిమాండ్స్తో కూడినటువంటి బ్యానర్ని ప్రముఖమైనటువంటి కార్యాలయం దగ్గర ప్రదర్శించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడమైనది. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హామీల అమలులో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. రాష్ట్రంలోని లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ జిఓఎంఎస్ నెంబర్ 107 ఫైనాన్స్ హెచ్ఆర్వి డేటెడ్ 29/6/2017 మరియు చనిపోయిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వంటి చారిత్రాత్మక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జిఓ నెంబర్ 653 పరిధిలోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రూపంలో పటిష్టమైన ఆర్థిక సామాజిక భద్రత లభించనుంది. సగటున ఒక్కొక్క ఉద్యోగి సుమారు 3.39 కోట్ల మేర దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ సచివాలయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు కేబినెట్ కు కృతజ్ఞతలు తెలిపారు.